నైన్కే వెళ్ళిపోతుంది నాకు చాలా బాధేస్తున్నా. ఎందుకంటే నైన్క మస్తు వచ్చిన బిగ్ బాస్ ఎంట్రీలోనే అసలు థర్డ్ గేమ్ ఆడిందన్న పీక్స్ ఒకటికి పీక్స్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నైన్క చాలా మంచిగా ఆడింది. తర్వాత ఎందుకు ఆమె డల్ అయిపోయిందో నాకు అర్థం కాలేదో, కానీ చాలా బాధేస్తుందన్న. ఆమె డాన్స్ లో కానీ అన్నిట్లో కానీ ముందున్నది, బిగ్ బాస్ లో కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు అభిమానిగా చెప్తున్నా, ఎందుకంటే నైన్కి చాలా మంచిగా ఆడిందన్న. కానీ ఎందుకు ఇలా ఎలిమినేషన్ అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నా. కానీ నేను నాగార్జున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు మణికంఠ ఏం గేమ్ ఆడుతున్నాడు అన్న? మణికంఠ నుంచి దిగారు, నైనిక మంచిగా ఆడుతుంది కదా, నైనిక ఉంచొచ్చు కదా, మణికంఠ తీసి తెంగితే అయిపోయేది కదా. వాడు సింపతి ఉపయోగించి ఆడుతున్నాడు గేమ్, నైనిక నుంచి పోయేది. ఇంకా ఆడేదని అనుకుంటున్నాను. చిన్నపిల్ల, ఆమెకి ఎంత ఉంటే 24 ఎంతో ఉంటాయి, ఇంకా నేర్చుకుని ఆడితేనే అనుకోవాలి. కానీ ఎందుకు ఆమెను తీసేశారు? బట్ ఇంతే బెటర్ అని నేను ఆలోచించాను. అది తీసేశారు కాబట్టి చాలా బాధపడుతున్నాను నేను. ఒకటి ఏంటంటే ఆమెకి లవ్ ఉంది. ఎందుకంటే ఆమె చాలా బాధపడుతూ చాలా బిగ్ బాస్ కు వచ్చే ముందు కూడా చెప్పింది. అంటే 10 రోజుల ముందే నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను ఆయనతో, అంటే మామూలుగా మాట్లాడాను అని చెప్పేసి అని వచ్చింది నైనిక. అని ఆమె ఆ మైండ్ లో ఉండి అని దాంట్లో గేమ్ ఆడింది. కానీ బట్ ఆమె బిగ్ బాస్కి వెళ్ళి నేను ప్లేయర్ కలుపుకోవాలి, ఇంకొన్ని దగ్గర తీసుకొని ఆడాలి గేమ్ అని చెప్పేసి ఆడలే కదా. నబీల్ ఉన్నాడు, నబీల్ వాళ్ళిద్దరు బర్త్డే కదా, ఏమి మంచిగా ఎట్లా ఫ్రెండ్లీగా మంచిగా గేమ్ ఆడారు కదా. ఓకే, కానీ నబీల్ హైలైట్ అయిపోయాడు. నబీల్ గేమ్ తీసుకెళ్ళిపోతుంది. ఎంతమంది అన్న రాని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇచ్చి ఎంగిస్తాడు నబీలు, బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే హైడ్రా ఎంతమందికి వణికిస్తుందో బరాబర్ బిగ్ బాస్ మొత్తం నబీల్ అట్లా లేపుతాడు పైకి బరాబర్.